9.5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ ఉద్యోగులు గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు గుర్తొచ్చారు. హరీష్ రావుకి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్ పరిగి బస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను భ్రష్టు పట్టించి బస్సు డిపోలను తాకట్టు పెట్టి ఆర్టీసీ ఉద్యోగులు పొదుపు చేసుకున్న డబ్బులను సుమారు 3,000 కోట్లు వాడుకొని టీఎస్ఆర్టీసీని సర్వనాశనం చేశారని అన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ ఈ నెపం కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొందరలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తారని తెలియజేశారు. హరీష్ రావు ప్రభుత్వం పోయిన తర్వాత ఏదైతే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత మీరు చేయండి అని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన పక్కకు పెట్టి ఇటువంటి మోసాలను ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించేటువంటి పరిస్థితిలో ఆర్టీసీ ఉద్యోగులు గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఎవరు లేరు. అసలు ఈ రోజు రాష్ట్రంలో మొత్తం కూడా ఆర్టీసీ గురించి ప్రక్షాళన చేస్తూ ఆర్టీసీ మంచి జరగాలని, బస్సులు కొనాలని, అదేవిధంగా ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా అందులో భాగంగానే ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగానే మరి మహిళలందరూ కూడా ఫ్రీ ఇచ్చేసి ఆ యొక్క డబ్బులను ముందుగానే ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడు చూసినా 60%, 70% ఓఆర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 100% పైన ఓఆర్ వస్తుందంటే ఈ రోజు ఆర్టీసీ బాగుపడే సమయం వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ యొక్క ఆర్టీసీ బాగుపడుతుందని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా మేము పూర్తిగా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.